శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎంత ధైర్యం చెప్తున్నారో వినండి. అర్జున ఏడుస్తున్నారు కదా. మొట్టమొదట మీకందరికీ ఒక సందేహం కలగచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ శ్రీకృష్ణ టీచర్స్? వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్? ఎవరైనా ఫస్ట్ లెసన్ ఎట్లా ఉంటుందో తెలిసిన చెప్పేది బెస్ట్ లెసన్ గా ఉంటుందండి. ఎన్నో ధర్మాలు చెప్పదలంచి శ్రీకృష్ణ పరమాత్మ నోటికుండా ప్రప్రథమంలో కనుక ఏదైనా వెలువడిందంటే ఇట్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ప్రెషస్ లెసన్. చాలా విలువైనటువంటి పాఠం అన్నమాట. ఏం చెప్పాడు? కర్మయోగం చెప్పలేదు, భక్తి యోగం చెప్పలేదు, రాజయోగం చెప్పలేదు, జ్ఞానయోగం చెప్పలేదు. ఏం చెప్పాడు తెలిసిన? నోరు తెరవంగానే ధైర్యం, నిర్భయత్వం. ధైర్యం చెప్పాడు. క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. అర్జున గెటప్ అన్నాడండి. ఊరికే మూలుగుతో కూర్చున్నావు, ప్లీజ్ ఉత్తిష్టత, జాగ్రత్త అని చెప్పి ఉపనిషత్తులు ఘోషించినట్టు చెప్పాడండి. అది లేవయ్యా ముందు. ఏమిటి నువ్వు ఎవరు? కేవలం అందరికీ ఆదర్శంగా ఉండవలసినటువంటి నీవు ఈ విధంగా మూలుగుతూ కూర్చుంటే దీనికి ఏమైనా అర్థం ఉందా? ప్లీజ్ గెటప్ అంటాడు మొట్టమొదటి. అంతే, ఫినిష్. నిర్భయత్వం బోధించాడండి. సరే, వివేకానంద అండి అనేక ధర్మాలు బోధించారు, కానీ వారి ఒక్క ధర్మం ఉందండి నాకు చాలా ఇష్టపడిందండి. ఏమిటో తెలిసిన? బీ ఫియర్లెస్. బీ ఫియర్లెస్. మా ఏ పుస్తకమైనా మేము కనుక ఆశ్రమం తరఫున అచ్చవేస్తే మొట్టమొదట్లో ఇది రాస్తామండి, మహామంత్రం. ఇతర మంత్రాలు అట్లా ఉండుగాక, ఏ మంత్రమైనా దీన్ని మించిన మంత్రం లేదండి. నిర్భయత్వం. ధైర్యం లేకపోతే అసలు ఏ కార్యం ఎవడైనా ప్రారంభం చేస్తాడో చెప్పండి. ధైర్యం, నిర్భయత్వం, ఉత్సాహం, ఆనందం, ఇదండి సార్.